మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో కూడా కొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్స్ చూద్దాం. భారతీయ వన్యప్రాణుల చట్టం 1972లోని కింది ఏ షెడ్యూల్ ప్రకారం గంగా డాల్ఫిన్లు రక్షించబడ్డాయి? చూడమ్మా, ఇక్కడ మనకి ఏంటంటే భారతీయ వన్యప్రాణి చట్టం 1972 అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కొన్ని షెడ్యూల్ ఉంటాయి. ఆ షెడ్యూల్లో ఈ గంగా డాల్ఫిన్ల సంరక్షణ ఏ షెడ్యూల్లో పేర్కొనబడింది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 7వ షెడ్యూల్, ఆప్షన్ 2 3వ షెడ్యూల్, ఆప్షన్ 3 5వ షెడ్యూల్, ఆప్షన్ 4 1వ షెడ్యూల్. చూడండి, ఇక్కడ మనకి 7వ షెడ్యూల్ అని అన్నారు కదా. అయితే మనకి 1972 ఉంది కదా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్లో మనకి మొత్తం 6 షెడ్యూల్ ఉంటాయి, మైన్ ఉంటాయి, 6 షెడ్యూల్లే ఉంటాయి. అయితే మనకి ఈ 6 షెడ్యూల్ గురించి తెలిస్తేనే మనకి ఎందులో ఏది పొందుపరచబడింది అనేది తెలుస్తుంది. అయితే ఈ 6 షెడ్యూల్స్ ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ షెడ్యూల్ చూద్దామమ్మా. ఏంటి మొదటి షెడ్యూల్ ఏంటంటే చూడండి, రోమన్ 1 ఇక్కడ వేసాను కదా మొదటి షెడ్యూల్. ఈ షెడ్యూల్లో ఏంటంటే అంతరించిపోతున్న జాతుల యొక్క సంరక్షణ గురించి ఉంటుందమ్మా. చూడండి, అంతరించిపోతున్న జాతుల యొక్క సంరక్షణ ఉంటుంది. అలాగే వీటి గురించి 1వ షెడ్యూల్లో పేర్కొన్నారు కదా, జంతువుల గురించి వాటి యొక్క సంరక్షణ ఉంటుంది. అలాగే ఈ జంతువులకు వేటాడితే జరిమానా కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే శిక్ష కూడా కఠినంగా ఉంటుందని పేర్కొనబడింది 1వ షెడ్యూల్లో. 1వ షెడ్యూల్లో ఏంటి అంతరించిపోతున్న జంతువుల యొక్క సంరక్షణ గురించి పేర్కొనబడింది. అలాగే ఈ 1వ షెడ్యూల్లో పేర్కొన్న జంతువులను ఎవరైనా వేటాడితే వాళ్ళకి జరిమానా అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. నెక్స్ట్ 2వ షెడ్యూల్ చూద్దామమ్మా. 2వ షెడ్యూల్ చూసుకుంటే మనకి షెడ్యూల్ నెంబర్ 2లో ఇక్కడ ఏంటంటే జాతులు, ఈ అంతరించిపోతున్న జాతులు ఉంటాయి కదా, వీటిపైన వ్యాపారం నిషేధం అన్నమా. వ్యాపారం నిషేధం అంటే ఈ జాతుల పైన వ్యాపారం అనేది నిషేధం. అంటే ఈ జంతువుల్ని వ్యాపారం చేయకూడదన్నమాట. ఈ జంతువులను ఉపయోగించి చూడండి, ఫస్ట్ది అయితే సంరక్షణ, 2వది అయితే నిషేధం. అలాగే 3, 4 షెడ్యూల్ గురించి ఒకటే పేర్కొంటే అమ్మా 3, 4 ఈ 3, 4 షెడ్యూల్ ఏం పేర్కొన్నాయంటే అంతరించిపోని జాతుల గురించి. చూడండి, ఇదేంటి అంతరించిపోని జాతుల గురించి పేర్కొంటాయమ్మా. ఏంటి అంతరించిపోని జాతులు. మొదటి షెడ్యూల్లో ఏంటి అంతరించిపోతున్న జాతుల సంరక్షణ గురించి పేర్కొంటే 3, 4వ షెడ్యూల్లో అంతరించిపోని జాతుల గురించి అంతరించిపోని జాతుల సంరక్షణ గురించి పేర్కొంటుంది. అలాగే ఇక్కడ జంతువులను కూడా వేటాడితే శిక్ష అనేది తక్కువగా ఉంటుంది, జరిమానా కూడా తక్కువగా ఉంటుంది. అలా అని చెప్పి మనం వేటాడడానికి వెళ్ళిపోకూడదు. 3, 4 షెడ్యూల్ ఏం చెప్తున్నారంటే అంతరించిపోని జాతులు. చూడండి, 1వ షెడ్యూల్లో అంతరించిపోతున్న జాతుల గురించి, 3, 4 షెడ్యూల్లో అంతరించిపోని జాతుల గురించి వివరిస్తుంది. అలాగే నెక్స్ట్ 5వ షెడ్యూల్ ఉంది కదమ్మా. ఈ 5వ షెడ్యూల్లో మనకి వేటాడే జంతువుల గురించి పేర్కొంటుందమ్మా. ఏంటి వేటాడే జంతువుల గురించి పేర్కొంటుంది 5వ షెడ్యూల్. అలాగే మనకి 6వ షెడ్యూల్ ఏం చెప్తుంది మరి సాగుకు నిషేధించబడిన మొక్కల గురించి. అంటే ఈ ఇక్కడ పేర్కొనే మొక్కల్ని సాగు చేయకూడదని చెప్తుంది. సాగుకు నిషేధం చేయబడిన మొక్కల గురించి, చేయబడిన మొక్కలమ్మ ఇవి చేయబడిన మొక్కల గురించి పేర్కొంటుంది 6వ షెడ్యూల్. చూడండి, మనకి ఇక్కడ 6 షెడ్యూల్ ఉంటాయి కదా. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో మొత్తం ఎన్ని షెడ్యూల్ పేర్కొన్నారు? 6 షెడ్యూల్ పేర్కొన్నారు. అందులో మొదటి షెడ్యూల్ ఏంటి అంతరించిపోతున్న జాతుల యొక్క సంరక్షణ గురించి వివరిస్తుంది. అలాగే ఇక్కడ ఉండి ఈ షెడ్యూల్లో పేర్కొన్న జంతువులను వేటాడితే శిక్షలు అనేవి కఠినంగా ఉంటాయి, జరిమానా కూడా అధికంగానే ఉంటుంది. అలాగే 2వ షెడ్యూల్లో ఏం పేర్కొన్నారంటే ఈ జంతువుల పైన వ్యాపారం నిషేధం అన్నమాట. అంటే ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకూడదు. అలాగే 3, 4 షెడ్యూల్ ఏం చెప్తుందంటే అంతరించిపోని జాతుల గురించి చెప్తుంది. ఇక్కడ కూడా మనకి శిక్షలు ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. అలాగే 5వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే వేటాడే జంతువుల గురించి చెప్తుంది. 6వ షెడ్యూల్ ఏంచి సాగుకు నిషేధించబడిన మొక్కల గురించి వివరిస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏంటి అడిగాడు, గంగా డాల్ఫిన్ల సంరక్షణ గురించి అడిగాడు కదా. మరి గంగా డాల్ఫిన్ల సంరక్షణ, గంగా డాల్ఫిన్లు కూడా మనకి అంతరించిపోతున్న జాతుల యొక్క జాబితాలో చేర్చబడింది. అయితే మనకి చూడండి భారత్లో కొన్ని అంతరించిపోతున్న ముఖ్యమైన జాతులు చూసుకుంటే
చూడమ్మా, మనకి ఇండియాలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయంట. అవి ఎక్కువ సంఖ్యలో అంతరించిపోతున్నాయి. అవి ఏంటంటే ఆసియా సింహం ఒకటమ్మా. ఏంటి? ఆసియా సింహం, అలాగే బెంగాల్ టైగర్, చూడండి ఇక్కడ సింహం ఒకటి, పులి ఒకటి, అలాగే మంచు చిరుతమ్మ. ఇంకొకటి ఏంటి? మంచు చిరుత. బెంగాల్ టైగరు, ఆసియా సింహం, మంచు చిరుత, అలాగే నెక్స్ట్ ఏంటి? బ్లాక్ బక్. దీన్నే కృష్ణ జింక అంటారు. బ్లాక్ బక్ కృష్ణ జింక అంటారు. అలాగే నీలగిరి టార్. ఇంకొకటి ఏంటి? నీలగిరి టార్. ఈ నీలగిరి టార్ దీంతో పాటు లయన్ టెయిల్డ్ మకాక్ కోతులు, అంటే సింహపు తోక కలిగిన కోతులు అంటారు. లయన్ టెయిల్డ్ మకాక్ కోతులు, ఇవి సింహపు తోక కలిగిన కోతులుగా పేర్కొంటారు. ఈ జాతుల్ని మనకి భారత్లో అంతరించిపోతున్న జాతులుగా పేర్కొంటారు. చూడండి, అంతరించిపోతున్న జాతులు ఈ గంగా డాల్ఫిన్ కూడా చేర్చబడింది. ఆసియా సింహం, బెంగాల్ టైగర్, మంచు చిరుత, బ్లాక్ బక్, అదే కృష్ణ జింక అంటారు, నీలగిరి టార్, లయన్ టెయిల్డ్ మకాక్ కోతులు, అంటే సింహపు తోక కలిగిన కోతులమ్మ. ఇవి మనకి భారత్లో అంతరించిపోతున్న జాతులుగా పేర్కొంటారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో అంతరించిపోతున్న జాతి అంటే మెయిన్గా కలివి కోడి గురించి చెప్తారమ్మా. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏంటి? కలివి కోడి. ఈ కలివి కోడి ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఎగరలేని అరుదైన పక్షి. మామూలుగా ఏంటి, పక్షులు మనకి ఎగురుతాయి కదా, కానీ ఈ కలివి కోడి అనేది ఎగరలేదంటే ఎగరలేని పక్షి జాతికి చెందిందే ఈ కలివి కోడి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అంతరించిపోతున్న జాతుల్లో చేర్చబడింది. అయితే మనకి గంగా డాల్ఫిన్ ఏ సంరక్షణ అనేది ఏ షెడ్యూల్లో పేర్కొన్నాను అంటే ఆప్షన్ 4 మొదటి షెడ్యూల్లో పేర్కొన్నారు. చూడండి, 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోని మొదటి షెడ్యూల్ ప్రకారం గంగా డాల్ఫిన్లు సంరక్షించబడ్డాయమ్మా. అయితే మనకి గంగా డాల్ఫిన్ చూడండి జాతీయ జలచరం అని పేర్కొంటారు కదా, దీన్ని ఎప్పుడు గుర్తించారంటే 2009లో గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో కాఫీ తోటలకు హాని కలిగించే పరిస్థితులు ఏవి? చూడండి, కాఫీ తోటలకు హాని కలిగించే పరిస్థితులు అంటే సూటబుల్ కానివి చూద్దాం. ఆప్షన్ 1 హ్యూమస్ మరియు ఇనుము మరియు కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉన్న లోమి నేల. అలాగే ఆప్షన్ 2 బెర్రీలు పండే సమయంలో వర్షాలు పడడం. ఆప్షన్ 3 వర్షపాతం అనేది 150 సెంటీమీటర్ల నుంచి 250 సెంటీమీటర్ల వరకు ఉండడం. ఆప్షన్ 4 వేడి మరియు తేమతో కూడిన వాతావరణం. అయితే ఈ 4 ఆప్షన్లో మనకి కాఫీ పంటకు అనుకూలం కాని పరిస్థితులు ఏది అని అంటే చూడమ్మా, ఆప్షన్ 2 బెర్రీలు పండే సమయంలో వర్షాలు రావడం అన్నమాట. అయితే మనకి ఇక్కడ కాఫీ తోటలు అనేవి ముఖ్యంగా ఏ నేలల్లో పండుతాయని చూసుకుంటే పర్వత నేలల్లో పండుతాయమ్మా. ఎక్కడ పండుతాయి? పర్వత నేలల్లో పండుతాయి కాఫీ తోటలు ఎక్కువగా. అలాగే పర్వత నేలలను హ్యూమస్ మరియు ఇనుము మరియు కాల్షియం వంటి ఖనిజాలను కలిగిన లోమి నేలలో కూడా ఎక్కువగా పండుతాయి. అధిక శాతం అయితే పర్వత నేలలో పండుతాయి. అలాగే దీనికి కావాల్సిన వర్షపాతం అంటే కాఫీ పంటను పండించడానికి మినిమం వర్షపాతం ఎంత ఉండాలంటే 150 సెంటీమీటర్ల నుంచి 250 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే టెంపరేచర్ ఎంతవరకు ఉండాలంటే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ అమ్మ. 15 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉండాలి. అలాగే ఇవి ఎక్కువగా వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో పండుతాయి ఈ కాఫీ తోటలు. అంటే దీనికి ఈ బెర్రీలు పండుతాయి కదా, ఈ కాఫీ గింజలు ఉంటాయి, అవి పండే సమయంలో ఎక్కువ వర్షాలు పడడం వలన అవి తేమను కోల్పోవడం వలన మనకి పంట నాశనం అవుతుందని చెప్పేసి ఈ హాని కలిగించే పరిస్థితులుగా దీన్ని పేర్కొంటారు. అయితే మనకి ప్రపంచంలో కాఫీని ఎక్కువగా పండించే దేశం ఏది అంటే బ్రెజిల్ అమ్మ. ప్రపంచంలో ఎక్కడ? బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. ఎక్కడ? వరల్డ్ వైడ్లో చూసుకుంటే ప్రపంచంలో కాఫీని ఎక్కువగా పండించే దేశం ఏది? ఫస్ట్ ప్లేస్ ఏది అంటే బ్రెజిల్. మరి ప్రపంచంలో మన భారత స్థానం ఎంత చూసుకుంటే చూడండి, మరి భారత స్థానం ఎంత ప్రపంచంలో అయితే 6వ స్థానం. మరి అలాగే భారత్లో కాఫీ పండించే మొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటకమ్మ. చూడండి, కర్ణాటకలో కాఫీని ఎక్కువగా పండిస్తారు. ఇండియాలో చూసుకుంటే కాఫీని పండించే మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. కర్ణాటకలోని ఎక్కువగా బాబు బుడాన్ కొండల్లో కాఫీ పంటని పండిస్తారు. ఈ కొండల పేరేంటి? బాబు బుడాన్. ఈ కొండల్లో కాఫీ పంటను ఎక్కువగా పండిస్తారు. అలాగే మరి కర్ణాటక ఫస్ట్ ప్లేస్ అయితే మరి మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానం అంటే కాఫీని పండించడంలో 4వ స్థానంలో ఉంటుందమ్మా. కాఫీని పండించడంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానం? 4th ప్లేస్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మరి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారు కాఫీ అంటే అరకు సమీపంలో పండిస్తున్నారమ్మా. ఎక్కడ? అరకు సమీపంలో పండిస్తున్నారు. ఈ అరకుకి సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలోనంట పద్మాపురం అనే ఊరు ఉంటుంది.
ఎక్కడ పద్మాపురం. ఇది ఎక్కడుంది? అరకుకి 6 కిలోమీటర్లో ఉంటుంది. ఈ పద్మాపురంలో ఎక్కువగా కాఫీ తోటల్ని పండిస్తున్నారు. చూడండి, కాఫీని పండించే మొదటి దేశం ఏది అంటే ప్రపంచపరంగా చూసుకుంటే బ్రెజిల్ ఉంది. అలాగే మన భారత స్థానం ఎంత ప్రపంచంలో అంటే 6వ స్థానం. అలాగే భారత్లో కాఫీని పండించే మొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. కర్ణాటకలోని బాబు బుడాన్ కొండలు ఈ కాఫీ పంటల్ని పండిస్తారు. అలాగే మరి మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 4వది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాఫీని ఎక్కడ పండిస్తున్నారంటే అరకుకి సమీపంలోన 6 కిలోమీటర్ల దూరంలోన పద్మాపురం అనే ఊర్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఇది ఎందుకు పద్మాపురం చెప్పామంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ అమ్మ ఇది అంటే పంచాయత్ సెక్రటరీలో అడగడం జరిగింది అరకు గురించి. అదే అరకుకి 6 కిలోమీటర్ల సమీపంలో పద్మాపురం అనే ఊర్లోన ఈ కాఫీ తోటల్ని ఎక్కువగా పండిస్తున్నారు. అయితే మనకి ఇక్కడ కాఫీ తోటలకు హాని కలిగించే పరిస్థితులు ఏవి అంటే బెర్రీలు పండే సమయంలో వర్షాలు కురవడం. అలాగే మనకి కాఫీ పరిశోధనా కేంద్రం ఉంటుంది కదా, కాఫీ పరిశోధనా కేంద్రం ఎక్కడంటే చిక్మంగళూరు అమ్మ. ఎక్కడిది? చిక్మంగళూరు. ఈ చిక్మంగళూరు ఎక్కడుంది? కర్ణాటకలోనే ఉంది. మరి కాఫీ ఎక్కువగా ఎక్కడ పండుతుంది? కర్ణాటకలోనే పండుతుంది. చూడండి, కాఫీ పరిశోధనా కేంద్రం ఎక్కడంటే చిక్మంగళూరు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే చాలామందికి కాఫీ చిక్కగా తాగాలనుకుంటారు కదా, చిక్కగా తాగడానికి అందరూ ఇష్టపడతారు. కాబట్టి చిక్మంగళూరు అంటే ఈ టైంకి బిట్ చదివేటప్పుడు చిక్మంగళూరు ఓకే మనకు గుర్తుంటుంది. కొన్ని పంటలు ఇచ్చి వాటి యొక్క పరిశోధన కేంద్రాలు అడుగుతారు, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పరిశోధన కేంద్రాలు అడిగేటప్పుడు మనం అన్నీ చదువుతాం, ఎగ్జామ్ హాల్లో అన్నీ చూస్తాం. ఇది ఎక్కడో చదివినట్లు ఉంది, ఇది చూసినట్లుంది, అది చూసినట్లు అనిపిస్తుంది. కాబట్టి కొన్నింటికి చిన్న చిన్న కోడ్స్ పెట్టుకోండి. అలాగే ఈ కాఫీ పరిశోధన కేంద్రానికి కోడ్ ఏంటంటే కాఫీ అనేది చిక్కగా తాగడానికి ఇష్టపడతాం కదా, కాబట్టి చిక్మంగళూరు. ఈ చిక్మంగళూరు ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరినాగ్ వద్ద ఒక నీటి బొగ్గ భారతదేశం యొక్క ఉత్తర భాగంలో డాష్ నదికి మూలమని అడిగారమ్మా. చూడండి, ఏంటి? వెరినాగ్ వద్ద ఒక నీటి బొగ్గ అంటే వెరినాగ్ అనే ప్రదేశంలో ఒక నీటి బొగ్గ పుట్టిందంట. అదేంటిది? భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఒక నదికి మూలం. భారతదేశం ఉత్తర భాగం అంటే పైన వస్తుంది, కింద దక్షిణ భాగం, ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర కదమ్మా. అయితే ఆ ఉత్తర భాగంలో ఉండే ఒక వెరినాగ్ ప్రదేశంలో ఒక నీటి బొగ్గ పుట్టిందంట. అది ఏంటి? ఏ నదికి మూలం అని అడిగితే ఆప్షన్ ఏంటి మనకి? ఆప్షన్ 2 జీలం. ఏంటమ్మా? ఆప్షన్ 2 జీలం. ఈ జీలం అనేది మనకి ఎక్కడ పుట్టింది అంటే కాశ్మీర్లోని వెరినాగ్ అనే ప్రదేశం వద్ద పుట్టింది. ఎక్కడ పుట్టింది? కాశ్మీర్లోని వెరినాగ్ అనే ప్రదేశంలో పుట్టింది ఈ జీలం అనేది. అయితే ఈ జీలం అనేది దేనికి ఉపనది అని అంటే సింధు నదికి ఉపనది. ఏంటి? సింధు నదికి ఉపనది. సింధు నదికి ఎడం వైపు ప్రవహించే నదుల్లో ప్రధానమైన ఉపనది, అదే ప్రధానమైన ఉపనదుల్లో ఈ జీలం ఒకటి. అలాగే ఎడం వైపు ప్రవహించే నదుల్లో ముఖ్యమైనది ఈ జీలం. సింధు నది యొక్క ఉపనదులు ఏంటమ్మా? మనం కోడ్ చెప్పాం కదా, JCBRS. జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్. ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు, ప్రధానమైన ఉపనదులు. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రవహించే ఉపనదులమ్మ. అయితే మనకి జీలం ఎక్కడ మనకి పుట్టింది? కాశ్మీర్లోని వెరినాగ్ అనే ప్రదేశం వద్ద పుడుతుంది. అలాగే మనకి ఈ జీలంకి ఒక ఇంపార్టెన్స్ చూడండి. ఈ జీలంని మనం సంస్కృతంలో అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారమ్మా? సంస్కృతంలో వితస్త అంటారు. అలాగే గ్రీకు భాషలో ఏమంటారు? చూడండి, సంస్కృతంలో అయితే వితస్త అంటారు, గ్రీకు భాషలో అయితే హైడాస్పస్ అంటారు. మనకి హైడాస్పస్ యుద్ధం కూడా ఉంది. అది ఏంటంటే క్రీస్తు పూర్వం 326లో అమ్మ. చూడండి, ఇది బీసీ, ఇది బీసీ 326లో మనకి ఏం జరుగుతుందంటే అలెగ్జాండర్కును పోరస్కి యుద్ధం జరుగుతుంది. ఏంటి? అలెగ్జాండర్కి పోరస్కి. ఈ అలెగ్జాండర్ ఏ దేశానికి రాజు? గ్రీకు దేశానికి రాజు. మరి పోరస్ ఎవరు? భారత్లోని పంజాబ్ పాలకుడమ్మ. ఈ పోరస్ ఎవరు? పంజాబ్ పాలకుడు భారత్లోని. ఇతని నుంచి
అలెగ్జాండర్ భారత్పై దండెత్తి వచ్చే సమయానికి భారతదేశం రాజు ఎవరంటే అదే పంజాబ్ పాలకుడు ఎవరంటే పోరస్. వీళ్ళిద్దరికిన ఈ జీలం నది ఉంది కదా, ఈ హైడాస్పస్, ఈ నది ఒడ్డున యుద్ధం జరుగుతుంది. అందుకే దాన్ని జీలం యుద్ధం లేదా హైడాస్పస్ యుద్ధంగా కూడా పేర్కొంటారు. అంటే ఏదైతే నది సమీపంలో యుద్ధం జరుగుతుందో ఆ నది పేరుని పెట్టి కూడా కొన్ని యుద్ధాలని పేర్కొంటారు. మనకి ఇక్కడ వచ్చేటప్పుడు ఇది హైడాస్పస్ నది ఉంది కదా, ఈ నది పేరు మీద మనకి ఈ నది ఒడ్డున యుద్ధం జరిగింది కాబట్టి హైడాస్పస్ యుద్ధము జీలం యుద్ధం అని అంటారు. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే అలెగ్జాండర్కును పోరస్కి మధ్య జరుగుతుంది. అయితే ఈ మనకి జీలం నదిని సంస్కృత భాషలో ఏమని పిలుస్తారంటే వితస్త అంటారు, గ్రీకు భాషలో ఏమని పిలుస్తారంటే హైడాస్పస్ అంటారు. అలాగే మనకి ఈ జీలం నది ద్వారా మనకి ఏర్పడిన సరస్సు ఏంటి అంటే ఓలార్ సరస్సు. సరస్సు పేరు ఏంటి? ఓలార్ సరస్సు. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో మంచినీటి సరస్సమ్మ. ఏంటి? భారతదేశంలో మంచినీటి సరస్సు ఏది అంటే ఓలార్ సరస్సు. ఈ ఓలార్ సరస్సు ఏ నది ద్వారా మనకి ఏర్పడుతుందంటే ఈ జీలం ద్వారా ఏర్పడుతుంది. ఈ జీలం నది ఎందులో కలిసిపోతుంది? చీనాబ్లో కలిసిపోతుంది. చూడండి ఇక్కడ 5 నదులు ఉన్నాయి కదా, ఈ జీలమును రావి ఇగోండి చీనాబ్ నదిలో కలిసిపోతాయి. ఈ రెండు వచ్చేసి జీలం రావి ఈ చీనాబ్ నదిలో కలుస్తాయి. ఈ చీనాబును బియాస్ ఉన్నాయి కదా, ఈ 2 నదులు వెళ్ళి సట్లెజ్ నదిలో కలుస్తాయి. ఇవన్నీ కూడా మనకి పంజాబ్లో ప్రవహిస్తాయి. అందుకే పంజాబ్ని పంచ నదుల భూమి, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్గా పేర్కొంటారు పంజాబ్ని. ఈ జీలమును నెక్స్ట్ రావి వచ్చేసి చీనాబ్ నదిలో కలిసిపోతాయి. నెక్స్ట్ ఈ చీనాబును బియాస్ ఈ 2 వెళ్ళి కూడా సట్లెజ్లో కలిసిపోతాయి. అయితే మనకి జీలం నది ద్వారా ఏర్పడిన సరస్సు ఏంటంటే ఓలార్ సరస్సు. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? భారతదేశంలో మంచినీటి సరస్సు ఏది అంటే ఓలార్ సరస్సు. అలాగే ప్రపంచపరంగా చూసుకుంటే ప్రపంచంలో మంచినీటి సరస్సు ఏది అంటే సుపీరియర్ అమ్మ. చూడండి ప్రపంచంలో మంచినీటి సరస్సు ఏది అంటే సుపీరియర్ సరస్సు. అలాగే మనకి ఏపీలో చూసుకుంటే చూడండి సుపీరియర్ అయితే వరల్డ్ వైడ్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో మంచినీటి సరస్సు చూసుకుంటే కొల్లేరు. ఆంధ్రప్రదేశ్లో ఏంటమ్మా? కొల్లేరు. చూడండి ప్రపంచంలో మంచినీటి సరస్సు అయితే సుపీరియర్, భారత్లో అయితే ఓలార్, ఆంధ్రప్రదేశ్లో అయితే కొల్లేరు. మరి మంచినీటి సరస్సు చూసినప్పుడు ఉప్పునీటి సరస్సులు కూడా చూడాలి కదా. అలాగే మనకి ప్రపంచంలో ఉప్పునీటి సరస్సు ఏది అంటే కాస్పియన్ సీ అమ్మ. ఏంటి? వరల్డ్ వైడ్ చూసుకుంటే ఉప్పునీటి సరస్సు సాల్ట్ లేక్. ఉప్పునీటి సరస్సు ఏంటి? కాస్పియన్ సీ. కాస్పియన్ సముద్రం అంటారు, కాస్పియన్ సీ. నెక్స్ట్ అలాగే మనకి భారత్లో చూసుకుంటే అదే ఇండియాలో చూసుకుంటే మనకి ఉప్పునీటి సరస్సు ఏది అంటే సాంబార్ సరస్సు. అలాగే ఏపీలో చూసుకుంటే ఏపీలో ఉప్పునీటి సరస్సు ఏదంటే పులికాట్. భారత్లో ఈ 2 సరస్సులు ఉంటాయి. ఏపీలో ఉండే కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు, ఈ పులికాట్ అనేది ఉప్పునీటి సరస్సు. అలాగే ఇండియాలో అయితే సాంబార్ అనేది ఉప్పునీటి సరస్సు, ఓలార్ అనేది మంచినీటి సరస్సు. మనకు ప్రపంచంలో చూసుకుంటే కాస్పియన్ సముద్రం అనేది ఉప్పునీటి సరస్సు. అలాగే సుపీరియర్ అనేది మనకి ప్రపంచంలో మంచినీటి సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎత్తైన శిఖరం. ఇక్కడ 4 శిఖరాలు ఇచ్చారు కదా, ఈ 4 శిఖరాల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఎత్తైన శిఖరం ఏది అడిగారు. శిఖరాల పేర్లు చూద్దాం. ఆప్షన్ 1 కామెట్, ఆప్షన్ 2 త్రిశూలి, ఆప్షన్ 3 కాంగ్టో, ఆప్షన్ 4 నన్కున్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్ ఆప్షన్ 3 కాంగ్టో. మనకి ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది అంటే మన ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎత్తైన శిఖరము ఏది అంటే ఆప్షన్ 3 కాంగ్టో. మరి ఈ కామెట్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్లోని ఎత్తైన శిఖరం కాంగ్టో అయితే ఈ కామెట్ అనేది ఉత్తరాఖండ్లో 2వ ఎత్తైన శిఖరం. ఇది ఏంటమ్మా? ఇది 2వ ఎత్తైన శిఖరం. మరి యూకేలో మొదటి ఎత్తైన శిఖరము ఏదంటే నందాదేవి. అలాగే ఈ త్రిశూలి కూడా యూకేలోనే ఉంటుందమ్మా. ఈ త్రిశూలి కూడా యూకే అంటే ఉత్తరాఖండ్లోని ఎత్తైన శిఖరాల్లో ఒకటిగా పేర్కొంటారు. అలాగే నన్కున్ ఉంది కదా, ఈ శిఖరం వచ్చేసి లడఖ్లో ఎత్తైన శిఖరం అమ్మ. ఏంటి? లడఖ్లో 2వ ఎత్తైన శిఖరం ఇది నన్కున్ అనేది. అరుణాచల్ ప్రదేశ్లో అయితే మనకి ఎత్తైన శిఖరము ఈ కాంగ్టో. అలాగే మనకి ప్రపంచంలో చూసుకుంటే ఎత్తైన శిఖరం ఏది అన్నిటికంటే ఎవరెస్ట్ శిఖరం అమ్మ. ఏంటి? ఎవరెస్ట్. దీని ఎత్తు అంతా 8848 మీటర్లు. ఇప్పుడు 2 మీటర్లు పెరిగిందంట. 8848
50 మీటర్లమ్మ. ఇదైనా ఓకే, ఇదైనా ఓకే, రెండింట్లో ఏదైనా కరెక్టే. 8850 మీటర్లు. అది ఏంటిది? ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. అలాగే మనకి భారత భూభాగంలో ఎత్తైన శిఖరము ఏదంటే కాంచనజంగా. కాంచనగంగా అని కూడా చదువుతారు. ఇండియాలో అయితే కాంచనగంగా. ఇది ఏంటిది? ప్రపంచంలో అయితే 3వ ఎత్తైన శిఖరం. అలాగే ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం ఏది అయితే K2 అమ్మ. 2వ ఎత్తైన శిఖరం వచ్చేసి K2. గాడ్విన్ ఆస్టిన్ అంటారు దీన్నే, K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ మొదటిది. 2వ ఎత్తైన శిఖరం K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ అంటారు. అలాగే ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరము, అలాగే భారతదేశంలో భారత భూభాగంలో ఎత్తైన శిఖరము ఏదంటే కాంచనగంగా అంటారు. అయితే మనకి ఏపీలో ఎత్తైన శిఖరము ఏది అంటే, ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరము ఏది అంటే జిందగడ. ఏంటమ్మా? జిందగడ. దీన్నే అరోమా కొండ అని కూడా పిలుస్తారు. ఇంకొక పేరేంటి జిందగడకి? అరోమా కొండ. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం కాంగ్టో. యూకేలో అయితే ఫస్ట్ది అయితే నందాదేవి. ఇది కామెట్ అనేది రెండవది, మొదటిది వచ్చేసి నందాదేవి. ఏంటిది? ఉత్తరాఖండ్లోని మొదటి ఎత్తైన శిఖరము నందాదేవి, రెండవది కామెట్. ఈ త్రిశూలి కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. ఈ నన్కున్ వచ్చేసి మనకి లడఖ్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటి. అలాగే వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్. సెకండ్ ప్లేస్లో ఉండేది K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ అంటారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి కాంచనగంగా. ఈ కాంచనగంగా ఏంటంటే మనకి భారత భూభాగంలో ఎత్తైన శిఖరము కాంచనగంగా. అలాగే మనకి ఏపీలో ఎత్తైన శిఖరం ఏది, ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏదంటే జిందగడ. దీన్నే అరోమా కొండ అని కూడా పేర్కొంటారు. ఈ అరోమా కొండ యొక్క ఎత్తు 1690 మీటర్లమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటిది? హుండ్రు జలపాతం ఏ నది ద్వారా ఏర్పడింది? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఉమ్ఘాట్, ఆప్షన్ 2 సుబర్ణరేఖ, ఆప్షన్ 3 చాంగ్పో, ఆప్షన్ 4 తీస్తా. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 సువర్ణరేఖ. మనకి హుండ్రు జలపాతం అంటే జలపాతాలు అనేవి మనకి నదుల ద్వారా ఏర్పడతాయి. అంటే నది ప్రవహించి దానికి అడ్డుగా ఏదైనా ఎత్తైన కొండ అలాగే మనకి అడ్డు వస్తే ఆ కొండను దాటుకుంటూ మనకి నది ప్రవహిస్తే దాన్ని జలపాతంగా పేర్కొంటారు. అయితే ఈ హుండ్రు జలపాతం అనేది మనకి ఏ నది ద్వారా ఏర్పడింది అని అంటే సువర్ణరేఖ. దీన్ని సువర్ణరేఖ నది అంటారు. ఈ సువర్ణరేఖ నది ద్వారా ఏర్పడిన జలపాతమే హుండ్రు జలపాతం. ఈ హుండ్రు జలపాతం మనకి ఎక్కడుందంటే బీహార్లోని జార్ఖండ్లో ఉంటుంది. ఎక్కడుంది? బీహార్లోని జార్ఖండ్లో ఉంది ఈ హుండ్రు జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాణికి వావ్ లేదా క్వీన్ స్టెప్వెల్ అనేది డాష్ నది ఒడ్డున యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. చూడండి, రాణికి వావ్ లేదా క్వీన్స్ స్టెప్వెల్ ఇదేంటంటే రాణిని మెట్ల బావిగా పేర్కొంటారు. రాణికి వావ్ లేదా దాన్ని మెట్ల బావిగా పేర్కొంటారు. ఇది అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది. అలాగే ఇది ఏంటిది? యునెస్కో వారసత్వ ప్రదేశం అమ్మ. మనకి రాణికి వావ్ అనేది ఏ నది ఒడ్డున ఉందని అడిగారు. అయితే ముందు మనకి రాణికి వావ్ ఎక్కడుందో చూద్దాం. ఈ రాణికి వావ్ అనేది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని పటాన్ అనే ప్రాంతంలో ఉంటుందమ్మా. గుజరాత్లోని పటాన్లో ఉంటుంది ఈ రాణికి వావు. ఈ రాణికి వావు అనేది ఒక మెట్ల బావి అనమాట. స్టెప్స్ వెల్ అంటారు. అయితే మనకి ఇది ఏ నది ఒడ్డున ఉందంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సరస్వతి, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 మహానది, ఆప్షన్ 4 జీలం. అయితే మనకి ఈ రాణికి వావు అనేది ఏ నది ఒడ్డున ఉందంటే ఆప్షన్ 1 సరస్వతి నది ఒడ్డున ఉంది. చూడండి, పటాన్లోని అదే గుజరాత్లోని పటాన్ ప్రాంతంలో ఉండి రాణికి వావ్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది? సరస్వతి నది ఒడ్డున ఉంది. అలాగే మనకి ఇది కూడా యునెస్కో వారసత్వ సంపదగా కూడా గుర్తించబడింది ఈ రాణికి వావ్. అయితే ఈ సరస్వతి నది ఉంది కదమ్మా, ఒకప్పుడు ఈ సరస్వతి నది ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ నీటి ప్రవాహం అనేది తగ్గిపోయింది అనమాట. ఈ సరస్వతి నది పూర్తిగా ఎండిపోయింది. అయితే దాని స్థానంలో ఇప్పుడు గగ్గర్ అనే నది ప్రవహిస్తుందమ్మా. ఏంటి? గగ్గర్ అనే నది ప్రవహిస్తుంది ఈ సరస్వతి నది స్థానంలో. అయితే మనకు ఒకప్పుడు గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలుస్తాయి కదా. ఈ 3 నదులు కలవడాన్ని త్రివేణి సంగమం అంటారు. ఆ త్రివేణి సంగమం ఎక్కడ అంటే ప్రయాగ అనే ప్రదేశం వద్ద ఈ త్రివేణి సంగమం జరుగుతుందమ్మా. చూడండి, గంగా, యమున, సరస్వతి. ఈ సరస్వతితో పాటు ఇంకొకటి ఏంటి?
గంగా, ఇంకొకటి ఏంటి యమున. ఈ గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్ని మనము త్రివేణి సంగమంగా పేర్కొంటాము. ఆ త్రివేణి సంగమం ఎక్కడ అంటే ప్రయాగ. ఈ ప్రయాగనే ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు? అలహాబాద్గా పిలుస్తున్నారు. అలహాబాద్ వచ్చేసి మనకి యూపీ అమ్మ. చూడండి, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్రదేశమే ప్రయాగ. ఆ ప్రయాగకి ఇప్పుడు ప్రజెంట్ అలహాబాద్గా పిలుస్తున్నారు. అయితే సరస్వతి నది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. దాని స్థానంలో ప్రవహిస్తున్న నది ఏంటంటే గగ్గర్ నది. అలాగే మనకి కావేరి చూడండి, కావేరి నది వచ్చేసి మనకి కర్ణాటకలో జన్మిస్తుందమ్మా. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో జన్మిస్తుంది. ఎక్కడ? కూర్గ్ జిల్లాలోని కొడగు ప్రాంతంలో, కొడగు లేదా తలై కావేరి అంటారు. తలై కావేరి ప్రదేశం వద్ద జన్మిస్తుంది. అలాగే మనకి కావేరి నది పుట్టిందైతే కర్ణాటకలోనే పుడుతుంది, కానీ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందంటే తమిళనాడులో ప్రవహిస్తుందమ్మా. ఎక్కడ? తమిళనాడులో ప్రవహిస్తుంది. తమిళనాడులోని శ్రీరంగం అనే ప్రాంతం ఉంటుంది. శ్రీరంగం అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇది పుట్టడం అయితే కావేరి నది కర్ణాటకలోనే పుట్టింది, ఎక్కువగా తమిళనాడులోనే ప్రవహిస్తుంది. ఈ రెండింటికి కూడా నదీ జలాల వివాదం కూడా ఉంది. ఈ నదీ జలాల వివాదమే కావేరి నదిపై కట్టిన ప్రాజెక్టే మెట్టూరు ప్రాజెక్ట్ అమ్మ. ఏంటి? మెట్టూరు ప్రాజెక్టు. ఈ తమిళనాడుకును కర్ణాటక ఈ 2 రాష్ట్రాలకి వివాదాస్పదమైన ప్రాజెక్ట్ మెట్టూరు ప్రాజెక్టుగా పేర్కొంటారు. అలాగే మహానది ఉంది కదా, ఈ మహానది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో జన్మిస్తుందమ్మా. ఎక్కడ? ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జన్మిస్తుంది. ఈ మహానది వచ్చేసి ఛత్తీస్గఢ్ జిల్లాలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో దండకారణ్యం అనే ప్రాంతంలోని షికాగో అనే ప్రాంతం వద్ద మనకి ఈ నది అనేది జన్మిస్తుంది. జన్మించి ఒడిశాలోని కటక్ అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఒడిశాలోని కటక్ ఈ ప్రదేశం వద్ద మనకి బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఈ మహానది. నెక్స్ట్ వచ్చేసి ఈ జీలం చూడండమ్మా. జీలం గురించి ముందు మనం చెప్పుకున్నాం కదా, జీలం నది గురించి. ఇక్కడ చూడండి, ఈ సరస్వతి అనేది మనకి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఈ సరస్వతి నది ఒడ్డున ఉండేదే మనకి ఇరాన్కి. వావ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రేట్ బారియర్ రీఫ్ ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. డాష్ అంటే ఇక్కడ మనకి గ్రేట్ బారియర్ రీఫ్ ఉంది కదా, ఈ గ్రేట్ బారియర్ రీఫ్ అనేది ఏంటి? ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. అది మనకి ఈ కింద ఇచ్చిన 4 కంట్రీస్లో అది ఎక్కడుందని అడిగారు. మనకు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సోమాలియా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 బ్రెజిల్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఈ గ్రేట్ బారియర్ రీఫ్ ఉంది కదమ్మా, ఈ గ్రేట్ బారియర్ రీఫ్ అంటే ఈ దీవులు ఉంటాయి కదా, పగడపు దీవులు అంటారు. దీవి అంటే చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, దాన్ని దీవిగా పేర్కొంటారు. అయితే ఆ ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దీవుల సమూహమే ఈ గ్రేట్ బారియర్ రీఫ్. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద దీవుల సమూహం ఏది అంటే గ్రేట్ బారియర్ రీఫ్. అది ఎక్కడ ఉంది అంటే మనకి ఆస్ట్రేలియాలో ఉంది. చూడండి, ప్రపంచపు పగడపు దీవుల సమూహం అనమాట. అతిపెద్ద పగడపు దీవుల సమూహము, పగడపు దీవులు లేదా పగడపు దెబ్బలుగా పేర్కొంటారు. దీన్నే గ్రేట్ బారియర్ రీఫ్ అంటారు. ఈ గ్రేట్ బారియర్ రీఫ్ ఎక్కడ ఉంది అంటే మనకి ఆస్ట్రేలియాలో ఉందమ్మా. అయితే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది కదా. ఇది ఎప్పుడంటే 1981లో 1981లో మనకి గ్రేట్ బారియర్ రీఫ్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అలాగే 1997లో దీన్ని ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింతగా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. అది ఎప్పుడంటే 1997. మనకి 7 వండర్స్ అంటారు కదా, ప్రపంచంలోని 7 వింతలు ఉంటాయి అంటారు కదా, ఆ 7 వింతల్లో ఈ ఒక వింత ఈ గ్రేట్ బారియర్ రీఫ్. అది ఎప్పుడు గుర్తించబడిందంటే 1997వ సంవత్సరంలో గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది పోర్ట్లు లేదా టెర్మినల్స్లలో ఏది పసిఫిక్ మహాసముద్రంలో లేదు? కిందన అక్కడ ఒక 4 పేర్లు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా పోర్ట్స్ అన్నమాట. ఇవైతే పసిఫిక్ మహాసముద్రంలో ఒకటి ఇందులో లేదు. అది ఏంటి చూద్దాం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, అదే సిడ్నీ అనమాట. సిడ్నీ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. ఆప్షన్ 2 యోకోహామా జపాన్లో ఉంది. ఆప్షన్ 3 రియో డిజనెరో బ్రెజిల్లో ఉంది. ఆప్షన్ 4 షాంఘై, ఇది ఎక్కడుంది? చైనాలో ఉంది. అయితే ఈ 4 పోర్ట్లలో మనకి పసిఫిక్ మహాసముద్రంలో లేని పోర్ట్ ఏదంటే కరెక్ట్ ఆప్షన్ 3
రియో డిజనెరో, బ్రెజిల్లో ఉండే రియో డిజనెరో అనేది మనకి పోర్ట్ అనేది మహాసముద్రంలో లేదు. ఇవ్వండి చూడండి, ఈ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉండే సిడ్నీ, జపాన్లో ఉండే యొకోహామా, నెక్స్ట్ చైనాలో ఉండే షాంఘై, ఈ మూడు కూడా ఏంటి మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయమ్మా. అంటే పసిఫిక్ సముద్ర ఆ ప్రదేశానికి ఆనుకొని ఉంటాయి ఈ టెర్మినల్స్ అనేవి. ఈ నెక్స్ట్ ఈ రియో డిజనరీ ఉంది కదా, మరి ఇది ఏ సముద్రంలో ఉందంటే అట్లాంటిక్. ఎక్కడ ఇది అట్లాంటిక్. అయితే చూడండి, పసిఫిక్ మహాసముద్రంలో లేని టెర్మినల్ ఏది రియో డిజనెరో. మరి ఇది ఎక్కడుంది? అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాలను డాష్ ప్రక్రియ ద్వారా మాత్రమే సంగ్రహించవచ్చు. ఆప్షన్ 1 డ్రిల్లింగ్, ఆప్షన్ 2 కోరింగ్, ఆప్షన్ 3 సాఫ్ట్ మైనింగ్, ఆప్షన్ 4 ఓపెన్ కాస్ట్ మైనింగ్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 కోరింగ్. మనకి భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉండే ఖనిజాలను కోరింగ్ పద్ధతిలో వెలికి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్షీణించిన పర్యావరణ వ్యవస్థ మరియు పర్యావరణ స్థిరత్వం యొక్క పరిరక్షణ మరియు పునరుత్పత్తి ద్వారా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రక్రియను డాష్ అంటారు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చారు కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నది. చూడండి, క్షీణించిన పర్యావరణ వ్యవస్థ, ఇంకొకటి ఏంటి పర్యావరణ స్థిరత్వం, అలాగే దాని యొక్క పరిరక్షణ మరియు పునరుత్పత్తి ద్వారా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రక్రియ అన్నమాట. ఈ మొత్తాన్ని అంతటిని మనం ఏ విధంగా పేర్కొంటారని అంటే ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 పర్యావరణ పరిణామం, ఆప్షన్ 2 సామాజిక అభివృద్ధి, ఆప్షన్ 3 సామాజిక స్థిరత్వం, ఆప్షన్ 4 స్థిరమైన అభివృద్ధి. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 పర్యావరణ పరిణామం. చూడండి, ఇక్కడ మనకి క్షీణించిన పర్యావరణ వ్యవస్థ, అలాగే పర్యావరణ స్థిరత్వం, అంటే క్షీణించిపోయిన పర్యావరణం గురించి, దాని యొక్క స్థిరత్వం గురించి, అలాగే ఆ స్థిరత్వం యొక్క దాని యొక్క పరిరక్షణ గురించి, దానికి ఏ విధంగా పునరుత్పత్తి చేయాలో ఆ ప్రాసెస్లన్నింటినీ గురించి మనం ఏమని పేర్కొంటారంటే పర్యావరణ పరిణామం. పరిణామం అంటే ఇంకేం కాదమ్మా, మార్పు. ఈ పర్యావరణ మార్పుని మనం ఈ ప్రాసెస్లు అన్నీ ఉన్నాయి కదా దానిగా పేర్కొంటాం. అయితే ఇక్కడ చూడండి, కొన్ని మనం ఏంటంటే ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సామాజిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం ఉంది కదా, ఇవి సామాజిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం అనేది మనకి సొసైటీ పరంగా వస్తాయి కాబట్టి ఈ రెండు మనకు తీసేయచ్చు. ఇక్కడ మనకి పర్యావరణం అడిగాడు కాబట్టి ఇక్కడ పర్యావరణం పరిణామం ఉంది, ఇక్కడ నెక్స్ట్ స్థిరమైన అభివృద్ధి ఉంది కాబట్టి మనకి పర్యావరణం గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ప్రాసెస్లు అంటే ఒకటి క్షీణించిపోతుంది, అలాగే దాని తాలూకు స్థిరత్వము, సంరక్షణ, ఇవన్నీ పునరుత్పత్తి, ఇవన్నీ ఏంటివి ఒకదానికొకటి మార్పులు అన్నమాట. కాబట్టి మనం పర్యావరణ పరిణామంగా పేర్కొంటారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరిన్ని ప్రీవియస్ బిట్స్ని మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.